ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని లేవబోతాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మిమ్మల్ని కనపరిచి ఆరాధించి స్తుతించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. పాడుకున్న పాటలు ఉండండి, పాడబోతున్న పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచయాలు మీరు చివరి వరకు మీరుండి ఈ లైవ్ అనేకలకు దీవెనకరంగా మార్చండి. యేసు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం కలిసి ప్రభునామాన్ని స్తుతిద్దాం, ప్రభునామాన్ని కనపడదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఔంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, ఔంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. పాడదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు,
మూసుకుని 2 చేతులు పైకెత్తి పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నిన్ను, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నిన్ను, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదను. నీదు భారమంత మోసి నాది శాంతి నొసగను. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదను. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగను అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా పోషించును. ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, టెంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా పోషించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. పరిశుద్ధుడైన ప్రభువా, ఘనమైన ఆయన, మహోన్నతుడివి, మహాగణుడు, ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అనేకులు గతించిపోయారు నాయన, మేము బ్రతుకున్నామంటే మీ కృపే. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. పాడుకున్న పాటలు ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు, వాక్య పరిచయలో ఉండి ప్రభా అనేకులకు ఆశీర్వాదం ఈ లైవ్ని దీవించమని ప్రభా నాయన మీ సన్నిధి మాకు దయచేసి అనేకులు మేలు పొందాలయ్యా, అనేకులు రక్షించబడాలయ్యా, అనేకులు విజయింపడాలయ్యా, అనేకులు ఆదరించబడాలయ్యా. ఈ లైవ్ ద్వారా మీ ఆశీర్వాదం ఈ లైవ్ మీద ఉంచండి. 2020 నుండి ప్రభువా నాయనా ఈ 5 సంవత్సరాలుగా ప్రతిరోజు లైవ్ ఇవ్వటానికి నాయన సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఈ లైవ్ని ఆశీర్వదించి దీవించాం. యేసు నామములో ప్రార్థన, స్తుతి, ఆరాధన అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పదిహేనవ అధ్యాయం, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. పిల్లలు ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తే రెండు గ్రూప్స్ కనబడతాయి, 2 డివిజన్స్ కనబడుతున్నాయి. ఒకటి భక్తిహీనులు, రెండోది యథార్థవంతులు. రెండోది భక్తిహీనులు అర్పించే బలులు, యథార్థవంతులు చేసే ప్రార్థన. ప్రియులారా, ఒకవైపు భక్తిహీనులు బలి అర్పణలు కనబడుతున్నాయి, మరొక వైపు యథార్థవంతులు వారు చేసే ప్రార్థనలు కనబడుతున్నాయి. ఈ రెండింటిలో దేవుడు దేనిని చూచి ఆనందిస్తాడు, ప్రభువు దేన్ని చూచి ఆనందిస్తాడు అని మనం ఆలోచిస్తే భక్తిహీనులు అర్పించే బలి అర్పణలు. భక్తిహీనులు అని మనం గమనిస్తే భక్తి లేని వాళ్ళు. పిల్లరా, ఇంగ్లీష్ బైబిల్ ఏముందని వికెట్ అంటే దుష్టులు అని ఉంది. ఒరిజినల్ భక్తిహీనులు అంటే భక్తి లేని వాళ్ళు. మరి తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తాడు. తిమోతి ఈ దినాల్లో 2వ తిమోతి పత్రికలో చెప్తాడు, 3వ అధ్యాయము 4-5 వచనాలు మనకు కనబడుతుంది. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఇందురు, ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండు. చాలామంది పిల్లలు పైకి భక్తి గలవారు అలా కనబడుతున్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉన్నారు.
దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఈ దినాల్లో కనబడతారు. పిల్లరా, మరి ఈ మాటలు పౌలు గారు తిమోతికి రాస్తున్న సందర్భం ఏంటంటే, అంచె దినాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతి. ఇప్పుడు ఆ శిష్యుడైన తిమోతికి పౌలు గారు రాస్తున్నాడు. అంచె దినాల్లో 3వ అధ్యాయం 1వ వచనం, 2వ తిమోతి పత్రిక 3:1, అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. యూ షుడ్ నో. అంచె దినాలు మామూలు దినాలు లాంటివి కాదు తిమోతి. అంచె దినాలు మంచి దినాలు కావవి. అందుకే దేవుని వాక్యం చెప్తున్న దినములు చెడ్డవు కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకుని అన్నాడు. చెడ్డ దినాల్లో మంచి దినాలు, ఆ చెడ్డ దినాల్లో ఉన్న మంచివి కాయవు ఆ దినాలు. అంచె దినాల్లో ఉన్న తిమోతి, ఈ దినాల్లో ఎలాంటి వాళ్ళు వస్తారంట? భక్తి లేని వారు వస్తారంట. భక్తి లేని వారు, క్రీస్తు లేని క్రైస్తవులు, భక్తి లేని భక్తులు, ప్రార్థన లేని విశ్వాసులు. అందుకే పౌలు గారు రాస్తూ కొరింథీ పత్రికలో కొంతమంది దినాలు ఎలా ఉన్నారంట 1వ వచనం 13:1, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడితో మ్రోగిడి కంచును గనగనలాడు తాళము. ఈ దినాలు చాలా మంది ఇలాగే ఉన్నారంట. మ్రోగిడి కంచు, గనగనలాడు తాళము. సౌండ్ వినబడుతుంది కానీ లోపల శక్తి లేదు, లోపల ప్రేమ లేదు. అంచె దినాల్లో మనం ఉన్నాం, చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి దేవుడు ఆనందించేటట్లుగా, దేవుడు మన మీద ఇష్టపడి, ఇందులో చాలామంది మనుషులు సంతోషపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తారండి. మనుషుల యొక్క ఫేవర్ కావాలి, ఏదో ఆశించి. పిల్లరా, మనుషులు దేవుని ప్రేమ కలిగిన ఉన్నారు లేదని నేను అన్నాను. వారు ఎంతవరకు సహాయం చేస్తారు మనకి, ఎంతవరకు మనతో వస్తారు అని మనం ఆలోచిస్తే డెఫినెట్లీ దే విల్ లీవ్ అస్. ఖచ్చితంగా ఏదో క్షణంలో వారు మనం విడిచిపెడతారు. అయితే దేవుని బిడ్డలుగా మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. విశ్వాసంతో మన భక్తిని, మన ఆత్మీయ జీవితాన్ని, మన సేవా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ దట్ లివ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా బ్రతకటం మనం నేర్చుకోవాలి. అదే కదా దేవుని వాక్యం చెప్తుంది. హగ్గై గ్రంథంలో హబక్కూకులో వ్రాయబడింది, నీతిమంతుడి విశ్వాసం మూలమున బ్రతుకును. Righteous shall live by faith. పిల్లల, భక్తిహీనులు అర్పించే బలి అర్పణలు కూడా అర్పిస్తున్నారు భక్తిహీనులు. 2 కారణాలు. ఒకటి, టు షో దెమ్సెల్వ్స్, తమను తాము చూపించుకోవడానికి. ఇదిగో మేము భక్తి పరులమి, మమ్మల్ని నచ్చడానికి ఏం లేదు, మమ్మల్ని పేరెట్టడానికి లేదు, మా భక్తి ఇదిగో అని చూపించడానికి మనుషులకి. రెండవది, మనుషులు సంతోషపెట్టడానికి, ఈగో సాటిస్ఫాక్షన్కి. పిల్లలు, ఒక రకమైన నామకార్థమైన పరిస్థితి ఈ దినాల్లో భయంకరంగా ఆవరించి, మరి సాతానుడు భయంకరంగా మోసం చేస్తున్నాడేమో సంఘాన్ని అన్న అనుమానం నాకు కలుగుతుంది. చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఈ యూట్యూబ్ ప్రారంభించిన తర్వాత ఎంత దారుణంగానండి. ప్రతి ఒక్కడు ఎనీబడి కెన్ ఓపెన్ ఒక ఛానల్ ఓపెన్ చేసేస్తాడు. ఫ్రీ కదా, నెట్ ఫ్రీ అయిపోయింది, నెట్ అన్లిమిటెడ్ వచ్చేస్తుంది. ఇక నచ్చిన వీడియోలు పెట్టేస్తాయి. ఇప్పుడైనా ప్రతి బోధ ఆడికి నచ్చింది బోధించేసి, ఇప్పుడైనా మంచి లైటింగ్లు అన్నీ జిగ్ పెట్టేసి, మా ఫస్ట్ టైం చిన్న ఫోటో ఒకటి పెట్టేసి, నేను ఈరోజు నన్ను చూస్తున్నాను శనివారం పిల్లరా మైకులు పట్టుకుని పెద్ద స్పీకర్స్ లాగా, మోరీ శరీరంలో బెనిహిన్ లాగా ఫోటో వెనకాల ప్రభు బలారాధన. అంత అవసరమే వచ్చింది. ప్రభు బలారాధనకి అంత అడ్వర్టైజ్మెంట్ చేయాలా? మీ సంఘంలో ప్రభు బలాలు ఇచ్చుకుంటే ప్రపంచం అంతటికి అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఇదే వేషధారణ. ఓకే, యూఆర్ డూయింగ్. చాప కింద నీరులాగా దేవుని పని చేయాలి. దేవుని సంతోషపెట్టే వారంగా, దేవునికి ఇష్టంగా. పౌలు గారు అదంటారు కదా, నేను మనుషులు సంతోషపెట్టగలుగుతున్నా, నేను దేవుని దోషని కాకయే పోదును. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులు, దేవునికి ఆనందకరమైన ప్రార్థన మనం చేయాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల ఆ బలి అర్పణలో ఆయన హేయము.
ఈరోజు దేవునికి ఇష్టమైన బ్రతుకుతున్నాం, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తాం, దేవునికి ఇష్టమైన లైఫ్ స్టైల్ మనం కలిగి ఉన్నాము. అది చాలా ప్రాముఖ్యం. వన్ డే ప్రతిది బట్టబయలు అవుతుంది. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం ఖచ్చితంగా బట్టబయలు అవుతుంది. ఈరోజు నేను యూట్యూబ్స్లో చక్కగా వాక్యాన్ని బోధించవచ్చు, ఫేస్బుక్లో బోధించవచ్చు, మంచి పెద్ద పెద్ద సంఘాలను చెప్పచ్చు, అడ్వర్టైజ్మెంట్ ఫుల్గా ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులాగా ఉండొచ్చు, మేబీ ఒక సెలబ్రిటీగా నేను మరి ముందుకు సాగుతూ ఉండొచ్చు. బట్ వన్ డే విల్ కమ్, ఒకరోజు వస్తుంది, ప్రతిదీ బట్టబయలయ్యే దినం రాబోతుంది. ఆ రోజు వస్తుందని మనం భయముతో వణుకుతో, ఎలా అంటే భయముతో వణుకుతో, నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానా, దేవునికి ఇష్టమైన సేవ నేను చేస్తున్నానా, దేవునికి ఇష్టమైన భక్తి నేను చేస్తున్నానా అని అని మనం ఆలోచించుకుని మనం ఆ వాక్యానుసారంగా దేవునికి ఇష్టలుగా సెట్ చేసుకుని అలాంటి భక్తి బ్రతకడానికి, అలాంటి ప్రార్థన చేయడానికి మనం సిద్ధపాటు చేసుకోవాలి. ఈరోజు దేవుడిని చూచి, నన్ను చూచి ప్రభువు ఆనందిస్తున్నారా? డస్ గాడ్ డిలైట్స్? దేవుడు నా యందు ఆనందిస్తూ ఉన్నాడా? నేను చేసే సేవను చూసి ప్రభు ఆనందిస్తున్నాడు, నా భక్తిని చూసి ప్రభు ఆనందిస్తున్నాడు, నా ప్రార్థనను చూసి ప్రభు ఆనందిస్తున్నాడు అని ఎవరికి వారు మనం ప్రశ్నించుకోవాలి. మనీ ఇస్ నాట్ మినిస్ట్రీ. పరిచర్య, మినిస్ట్రీ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ మనీ. పరిచర్య ధనం మీద ఆధారపడలేదు, పరిచర్య పేరు ప్రఖ్యాతుల మీద ఆధారపడలేదు, పరిచర్య బహుబలం మీద ఆధారపడలేదు, బలగం మీద ఆధారపడలేదు, కులం మీద కాదు, దేని మీద ఆధారపడలేదు. పరిచర్య కేవలం ప్రభు మీద ఆధారపడేది, విశ్వాసం మీద ఆధారపడి చేసే పరిచర్య దేవునికి ఇష్టమైన సేవ, పరిచర్య, భక్తి. ఈరోజు నా ప్రియ సంగమం, నీ ప్రార్థన దేవునికి ఆనందదాయకంగా ఉందా? ప్రభువుని చూసి ఆనందిస్తున్నాడా? మనం చూసి చిరాకు పడుతున్నాడా? మనం చూసి బాధపడుతున్నాడా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్? ఏది దేవునికి ప్రీతికరమైనదో, ఆయనకి ప్రీతికరమైనది ఏదో అదే మనం చేయాలంట. ఈరోజు మనం అలా బ్రతుకుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొరింథీయులకు రాయబడిన మొదటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనం చదివితే దేవుని వాక్యం చెప్తుంటే ఏం చెప్తుంది? 6వ వచనం, వెలుచూపు వలన కాక విశ్వాసం వల్ల నడుచుకునిచున్నాము కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువులకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం కలిగిన వారమై ఉన్నాము. పిల్లలు, ఈరోజు దేవుని బిడ్డలమైన మనము పిల్లల అలాంటి పరిస్థితి, వెలుచూపు వలన కాక పిల్లల దేవునికి ఇష్టమైన విశ్వాసం మూలంగా మనం పరిచర్య చేస్తూ ముందుకి సాగుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రకృతి సంబంధుల వలె కాకుండా ఆత్మ సంబంధులంగా ముందుకు సాగాలి. శరీర సంబంధుల వలె కాక ఆత్మానుసారులుగా మనం ముందుకు సాగాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందదాయకం. మనకు కూడా యథార్థవంతులుగా ఉన్నట్టుగా, యథార్థత అనేది చాలా ఇంటిగ్రిటీ అంటారు దాన్ని, అప్రాయిట్నెస్ అంటారు దాన్ని. అలాంటి యథార్థత మనం కలిగి ప్రార్థన చేయాలి. లోపల ఒకటి బయట ఒకటి కాదు, కోయిక్తే వద్దు. యథార్థంగా మనం దేవుని సేవ చేయడానికి, ప్రార్థన చేయడానికి సిద్ధపడతాం. అప్పుడు ప్రభు మన ఆనందిస్తాడు. అట్టి కృప, అలాంటి భక్తి కలిగిన ప్రార్థన, వాక్యానుసారమైన ఆత్మీయ జీవితం ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాం. దయచేసి సందర్భాలలో ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. చిన్న ప్రార్థన. వాక్యాన్ని విన్నావు ప్రభువా, నేను నీకు ఆనందాన్ని కలిగిస్తున్నాను, నా భక్తిని నీకు ఆనందాన్ని కలిగిస్తున్నా, నేను మనుషులు సంతోషపెడుతున్నాను, మిమ్మల్ని సంతోషపెడుతున్నాను ప్రభువా. జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి. మా పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడి పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు.
స్తుతులు స్తోత్రాలు పరిశుద్ధుడా, మీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామా, యేసయ్య నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, స్తుతి అధిగా వచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏదిష్టం చెడ్డ బిడ్డ పడకుండా చేయండి, ఏదిష్టం చెడ్డ బిడ్డ పడకుండా చేయండి ప్రభావ. ఎవరి బిడ్డ హృదయాలు తాకండి, పశ్చాత్తాప ఉద్యోగంతో నింపండి తండ్రి. వాక్యం ద్వారా వారి హృదయాలు శుద్ధి చేయండి ప్రభా. వారిలో పశ్చాత్తాప ఉద్యోగం దాయించమని అడుగుతున్నాను. స్తుతులు స్తోత్ర బంధువులు స్నేహితులు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి ప్రభా, నీకు వందనాలయ్యా. అలాగే ప్రభా తండ్రి, నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నాం తండ్రి. సేవకులు ఎక్కడున్నా వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశీర్వదించండి, వాళ్ళ గుడారాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. అలాగే యెహోషువలో మేము మా ఇంటి వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా తండ్రి, యెహోషువలో మేము మా ఇంటి వారి యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. అందరిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకారు, ప్రతి కుటుంబాన్ని దర్శించారు ప్రభా. నీ దాసుని అభిషేకించారు ప్రభా తండ్రి. నీ దాసుని ద్వారా మాట్లాడారు ప్రభా తండ్రి. యథార్థ హృదయముతో తండ్రి దేవా, నీ సన్నిధిలో నిర్దోషముగా ప్రభా తండ్రి నీ రాకడ వరకు దేవా మేము నమ్మకంగా ఉండే కృప దాయిచ్చామని అడుగుతున్నాను. లైవ్లో ఎప్పుడు విడిచిపెట్టద్దు, ప్రతి కుటుంబం దర్శించండి. నీ దాసుని పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి ప్రభా. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించండి ప్రభా. అనేక ప్రాంతాల్లో, దేశ విదేశ నలుమూల ప్రాంతాల్లో నీ దాసుని వాడుకోండి ప్రభా. మంచి ఆరోగ్యంతో తండ్రి నీ దాసుని నింపమని అడుగుతున్నానయా. నీ జ్ఞానముతో నింపడయా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన తండ్రి, నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దాయిచ్చామన్నది నీ వాక్యం క్షమిస్తుందయ్యా. నీ వాక్యం బ్రతికిస్తుంది, ప్రతిరోజు నీ వాక్యతో బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపేనని కృపేత నీకు వందనాలయ్యా. ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నలుపు సగం సొమ్ములు దాయిచ్చేయండి. నిరాశ నిస్పృహను లేవనెత్తి సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి ఉంచండి, మా వెలుగు ప్రకాశం చేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. నాయన యేసయ్య, నీ గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన, మాకు చాలిన దేవుడుగా ఉన్నావు ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా, సెప్టెంబర్ నెల అంతా మీ నామాన్ని కనపరిచే కృప దాయిచ్చండి. ఈ సెప్టెంబర్ నెలలో ప్రభావ మీరు నాయన మీ నామాన్ని మేము హెచ్చిస్తున్నామయ్యా, మీ నామాన్ని మేము గణపరుస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. యేసునామముల వరకు మంచి అనుకూలమైన వాతావరణం దయచేయండి. వారి అవసరతను మీరు తీర్చండి. ఆ పేద బిడ్డల కొరకు ప్రత్యేక ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, నువ్వు వారి కొరకు ప్రభా ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగే దేవుడు ప్రభా, నీకు వందనాలు. నీ మీద ఆనుకున్న బిడ్డలకు ప్రభా నువ్వు సహాయం చేసే దేవుడు ప్రభా, నీకు వందనాలు. దినములు ఎంతో చెడ్డవుగా ఉన్నప్పటికీ ప్రభా, నీ బిడ్డల్ని, మమ్మల్ని ప్రభా తండ్రి, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని, మా సంఘాల్ని, మా సహవాసాన్ని కాచి కాపాడుతున్న దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, మమ్మల్ని ప్రభా ఆత్మలో మెలకు దయచింది, ప్రార్థనలో మెలకు దయచింది ప్రభా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మల్ని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. లయపరచమని ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. లయపరచమని మీ నామాన్ని కనపరిస్తే మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన మీ సన్నిధి చేసుకోమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, ప్రియ త్రియేక దేవునికి ఆశీర్వాదాలు మనందరికీ సమృద్ధిగా తోడి నడిపించును కాక. ప్రైజ్లార్డ్, అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. మీ ప్రార్థన వస్తుంది మాకు తెలియజేయండి, మీకు ఒక ప్రార్థన చేస్తాం. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గ్రేస్ బీ టు యూ. షలోమ్.